this is Dr. Poorma Durga, Chief Fertility Consultant at Mom IVF and Research Center, Medipatnam, Hyderabad. Today I have come with one more interesting topic about weight loss and fertility. Generally, you might have a lot of information. Man chala information untundi. What type of diet we have to take, em tinali, em tinakudadu. You have a lot of information about weight loss. But actually today, asalu nenu ee video lo weight loss ki try chestunna vallu. Asal what are the things which we need to keep in mind? Manam weight loss journey start chese mundu first understand these few points so that it will help you to plan your diet plan. So it is very important, friends, to understand the energy source. అంటే మనం ఏం తింటున్నాము, అసలు ఏ ఫామ్లో ఎనర్జీ వస్తుంది అనేది మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. మన అందరికీ తెలుసు దే ఆర్ 3 types ఆఫ్ ఫుడ్: కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్. సో మీ ఎనర్జీ సోర్స్ ఎక్కడి నుండి వస్తుంది, సోర్స్ ఆఫ్ ఎనర్జీ వెదర్ ఇట్ ఈస్ అ కార్బోహైడ్రేటా, ప్రోటీనా, ఫ్యాటా అని తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏంటంటే ఒక్కటే టైప్ ఆఫ్ సింగిల్ ఫుడ్ టైప్ ఫాలో అవుతారు. అంటే ఐ థింక్ ఈ మధ్యకాలంలో మనం వింటూనే ఉన్నాము కీటో డైట్ అని. అంటే యూ ఈట్ ఓన్లీ ఫ్యాట్, యూ డోంట్ ఈట్ ఎనీ కార్బోహైడ్రేట్ ఆర్ ప్రోటీన్ ఇన్ దాట్. దీస్ ఆర్ ఆల్ నాట్ ఫర్ అ లాంగ్ టర్మ్. అంటే డ్రాస్టిక్గా ఒక ఫ్యూ మంత్స్లో మీరు వెయిట్ లాస్ అవ్వచ్చు కానీ బట్ మన లాంగ్ టర్మ్ సస్టైనబుల్ వెయిట్ లాస్ గోల్కి మాత్రం ఈ డైట్స్ అనేవి పనికిరావు. సో ఫ్రెండ్స్, లెట్ us understand what are the few important things which we need to keep in mind before planning your weight loss journey. So మీ అందరికీ నేను few tips ఇస్తాను how to plan your weight loss journey, which is I think is the most important. అంటే చాలామంది ఇది తినాలి, ఇది తినకూడదు అని చాలామంది చెప్తూ ఉంటారు. బట్ అసలు ఏంటి ఈ వెయిట్ లాస్కి అసలు మెయిన్ బేసిక్ ప్రిన్సిపల్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ థింగ్ నేను మీకు చెప్పినట్టు మీ ఎనర్జీ సోర్స్, మీ ఫుడ్ ఒక ఎనర్జీ సోర్స్ ఎక్కడి నుండి వస్తుందో తెలుసుకోండి. అంటే అది కార్బోహైడ్రేట్ సోర్సా, ప్రోటీన్ సోర్సా, ఫ్యాట్ సోర్సా అనేది తెలుసుకోవడం వెరీ ఇంపార్టెంట్. జనరల్గా మనం ఏం చేస్తామంటే ఒకటి వన్ సైజ్ డజంట్ ఫిట్ ఫర్ ఆల్. ఇది మనం చాలా క్లియర్గా మనం అర్థం చేసుకోవాల్సిన ఫ్యాక్ట్. ఎందుకంటే మన బాడీ రిక్వైర్మెంట్, మన ఎనర్జీ రిక్వైర్మెంట్ అనేది చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఏజ్. మనం చూస్తూ ఉంటాం, మనం యంగ్ కిడ్స్ అంటే ఇప్పుడు మన టీనేజ్లో ఉన్న వాళ్ళకి ఏంటి, మనం ఎంత వాళ్ళు ఫుడ్ తిన్నా వాళ్ళు డైజెస్ట్ చేసుకోగలుగుతారు. బట్ ఇట్ ఈస్ నాట్ ద సేమ్ వన్స్ యూ ఏజ్. సో యువర్ మెటబాలిజం చేంజెస్, మన బాడీ మెటబాలిజం అనేది ఏజ్ పెరిగే కొద్దీ చేంజ్ అవుతూ ఉంటుంది. యంగ్ కిడ్స్లో ఆర్ టీనేజర్స్లో ఉన్న మెటబాలిజం మనకి 20 yearsలో ఉండకపోవచ్చు, 30 yearsలో ఉండదు. ఆఫ్టర్ 35+ మనం బాడీ అంటే మన డైజెస్టివ్ మెటబాలిజం కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. సో మీరు ఏదైతే డైట్ ప్లాన్ చేసుకుంటున్నారో అది మీకు ఏజ్కి తగ్గట్టు ఉండాలి, మీ బాడీ మెటబాలిజం తగ్గట్టు ఉండాలి. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ హౌ యాక్టివ్ యు ఆర్ ఫిజికలీ. అంటే ఇప్పుడు నేను చూడండి, నేను సెడెంటరీ లైఫ్ స్టైల్. మేము రోజంతా కూర్చుని కన్సల్టేషన్ చేస్తాను, కేసెస్ చేస్తాను. బట్ ద మోస్ట్ అమౌంట్ ఆఫ్ వర్క్ ఐ డూ ఈజ్ సిట్టింగ్ ఆర్ స్టాండింగ్. ఫర్ మీ యాక్టివ్గా నేను రన్నింగ్ ఆర్ జంపింగ్ చేసేది చాలా తక్కువ ఉంటుంది. సో అకార్డింగ్లీ ఐ హ్యావ్ టు ప్లాన్ మై డైట్. I can't take more calories. I have to plan my diet according to the amount, how physically active I am. So మీరు కూడా మీ డైట్ ప్లాన్ చేస్తున్నప్పుడు లుక్ ఎట్ యువర్ ఫిజికల్ యాక్టివిటీ, హౌ యాక్టివ్ యు ఆర్ ఫిజికలీ. డిపెండింగ్ ఆన్ దట్ మీ డైట్ని ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఒకటి ఏజ్, హౌ ఓల్డ్ ఆర్ యూ డస్ మ్యాటర్ when you're planning your diet, and how physically active, నువ్వు ఫిజికల్గా ఎంత యాక్టివ్గా ఉన్నావో కూడా సెకండ్ కన్సిడర్ చేసుకోవాలి. థర్డ్ ఈజ్ జెండర్. See, males, females doesn't have same metabolism, same energy requirements. మనకి అంటే ఫీమేల్ ఎనర్జీ రిక్వైర్మెంట్స్, మేల్ ఎనర్జీ రిక్వైర్మెంట్స్ సేమ్ ఉండదు. సో మనం ఒక డైట్ ప్లాన్ ఒక ఫీమేల్కి ఇస్తే అదే మేల్ కూడా అడాప్ట్ చేసుకోవడానికి లేదు. మేల్ ఎనర్జీ రిక్వైర్మెంట్స్ ఆర్ డిఫరెంట్, ఫీమేల్ ఎనర్జీ రిక్వైర్మెంట్స్ ఆర్ different. So it also depends on your gender and your metabolism and also your way of lifestyle. మీరు సెడెంటరీ లైఫ్ స్టైలా, యాక్టివ్ లైఫ్ స్టైలా, అండ్ ఆల్సో యువర్ జెనెటిక్స్. కొంతమంది ఏంటంటే పాపం చాలామంది పేషెంట్స్కి మేము వెయిట్ లాస్ చెప్పినప్పుడు, మేడం నేను సిన్సియర్గా ట్రై చేస్తున్నాను మేడం, అయినా నేను తగ్గలేకపోతున్నా అంటే, ఐ నెవర్
నెవర్ క్రిటిసైజ్ ఆర్ స్కోల్డ్ ద పేషెంట్. నేను ఎప్పుడూ నేను ఇదే చెప్తాను, మీరు ట్రై చేయట్లేదని నేను అనట్లేదమ్మా. మైట్ బీ యువర్ జెనెటిక్స్ ఆర్ యువర్ మెటబాలిజం మైట్ నాట్ బీ ఆన్ పార్ విత్ అదర్ పేషెంట్స్, కానీ సీ సమ్ డైట్స్ విచ్ ఆర్ హెల్పింగ్ యూ టు లూజ్ వెయిట్. అంటే కొంతమందికి ఏంటంటే, కొంతమందికి రైస్ తింటే వెయిట్ పెరగచ్చు, కొంతమందికి బ్రౌన్ రైస్ తింటే వెయిట్ తగ్గే అవకాశం ఉంటుంది. సో ఐడెంటిఫై, కొంతమందికి వీట్ పడకపోవచ్చు. సో ఐడెంటిఫై డైట్స్ విచ్ ఆర్ హెల్పింగ్ యూ టు లూజ్ వెయిట్ అని చెప్తూ ఉంటారు. సో ఫ్రెండ్స్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ ద సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ వేర్ యూ ఆర్ గెటింగ్. అంటే అది కార్బోహైడ్రేటా, ప్రోటీనా, ఫ్యాటా, అండ్ ఆల్సో ప్లాన్ యువర్ డైట్ అకార్డింగ్ టు యువర్ ఏజ్, your gender, whether you're male or female, your whether you're active or not in your lifestyle, and also your body metabolism, and also your genetics. And inkonni few tips చెప్తాను. whenever you're planning your diet, keep these things in your mind. చాలా మంది చెప్పేది ఏంటంటే కార్బోహైడ్రేట్ ఈజ్ నాట్ గుడ్ అని, కానీ కార్బ్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. మనకి ఎనర్జీ ఇచ్చే మెయిన్ source of food is carbohydrates, but it is very important మనం డైట్ ప్లాన్ చేసుకున్నప్పుడు don't avoid carbohydrates. ప్లాన్ విత్ లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న కార్బోహైడ్రేట్స్ తీసుకోండి. అంటే గ్రెయిన్స్, లెగ్యూమ్స్, సో ఇలాంటివి మీరు నట్స్, ఇలాంటివి కార్బోహైడ్రేట్స్ మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే వేర్ దెర్ ఈజ్ అ లో షుగర్ ఇండెక్స్ ఇన్ దెమ్, it will help you. So friends, don't avoid carbohydrates. If you don't take carbs, మీ brain lethargic గా ఉంటుంది, you don't have energy, you feel so weak. So it is very important, మన బాడీకి carbs ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. సో ప్లాన్ యువర్ కార్బోహైడ్రేట్స్ విచ్ హ్యావ్ లో షుగర్ కంటెంట్ సో దట్ యూ హ్యావ్ ద ఎనర్జీ టు వర్క్ యాజ్ వెల్. సో దిస్ ఈజ్ వన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ద సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్, యాజ్ ఐ టోల్డ్ యూ, సింగిల్ ఫుడ్ డజంట్ work. అంటే it should be a combination of carbs, proteins and fats. Don't go for any fancy diets which give only protein diet, only fat diet like keto diet. అలా ఎప్పుడు ప్లాన్ చేసుకోవద్దు. It should be a balanced diet. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అనేవి ప్రాపర్గా ఉండాలి డైట్. అండ్ ద అదర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ పోర్షన్ సైజ్. మనం ఏం చేస్తాము, మనం ఒకటేసారి వీ టేక్ హెవీ పోర్షన్స్. సో friends, whoever you are planning for weight loss, plan your diet such that you have small portions frequently. అంటే మీ పోర్షన్ సైజ్ని తగ్గించుకోండి. మీ కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫ్యాట్ని అవన్నీ అవాయిడ్ చేయొద్దు. పోర్షన్ సైజ్ తగ్గించినప్పుడు యూ హ్యావ్, అంటే లో పోర్షన్ సైజెస్ విల్ గివ్ యూ బ్యాలెన్స్డ్ and sustainable weight loss. So check for your portion size, take small quantities frequently so that మీ డైజెషన్ అనేది బాగుంటుంది అండ్ ఎక్కువ ఫ్యాట్ కింద కన్వర్ట్ అవ్వకుండా చూస్తుంది. అండ్ ఫోర్త్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ హైడ్రేషన్. మనం చాలా ఇగ్నోర్ చేసేది ఏంటంటే హైడ్రేషన్. వాటర్ ఈజ్ అ వండర్ డ్రింక్. ఇట్ ఎలిమినేట్స్ ఆల్ యువర్ టాక్సిన్స్ ఫ్రమ్ ద బాడీ. Have at least good amount of water, at least 3 to 4 liters per day. Water is very essential for all the metabolism of the body. Keep hydrated. So I think these few tips will help you to plan your చాలామంది ఇంకొక స్మాల్ ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్పేది ఏంటంటే ఆల్కహాల్. చాలామంది ఆల్కహాల్ తీసుకుంటూ ఉంటారు, బట్ ఆల్కహాల్ వాట్ డస్ ఇట్ గివ్? ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ న్యూట్రియన్. దానిలో బలమైన పదార్థాలు ఏమీ ఉండవు, బట్ ఇట్ గివ్స్ ద సేమ్ క్యాలరీస్ మాత్రం ఫుల్ ఉంటాయి. సో అవాయిడ్ ఆల్కహాల్. చాలామంది ఏమన్నా ఆల్కహాల్ తాగితే ఏం కాదు, దానిలో ఏమీ క్యాలరీస్ ఉండవు, ఏమి ఉండవు, బట్ alcohol has very high calorie content, but it doesn't have any nutrients. So and also add small vitamin rich foods like fruit. Eat whole fruit. Chala, again one more important thing, don't go for fruit juices. Eat a whole fruit so that you will get necessary vitamins and nutrients from that. So friends, these small changes చేసుకొని whenever you are starting మీ weight loss journey మీరు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తున్నారో, keep these small basic principles in your mind and plan your own diet. అల్టిమేట్గా నేను చెప్పేది ఏంటంటే,
నో ఫ్యాన్సీ ఫుడ్స్ ఆర్ దేర్ టు లూజ్ వెయిట్. అంటే చాలామంది కొంతమంది బెర్రీస్, గ్రీన్ టీ అండ్ ఆల్ దీస్ థింగ్స్ దే సే ఇట్ ఈస్ బెటర్ మీరు ఆ డైట్లో పెట్టుకోండి, బట్ అల్టిమేట్గా ఇదే వెయిట్ లాస్ కాజ్ చేయవు. సో కాబట్టి ఐ వాంట్ టు టెల్ యూ దట్ దెర్ ఈస్ నో ఫ్యాన్సీ డైట్. అంటే ఈ ఫ్యాన్సీ డైట్స్ ఏమీ లేవు, ఫ్యాన్సీ ఫుడ్స్ ఏం లేవు, సూపర్ ఫుడ్స్ ఏం లేవు వెయిట్ లాస్ చేయడానికి. ఇట్ ఈస్ ఆల్వేస్ బ్యాలెన్స్డ్ డైట్. ప్రోటీన్స్, ఫ్యాట్స్, కార్బ్స్ అన్నీ బ్యాలెన్స్గా ఉంటేనే మనం వెయిట్ లాస్ చేయగలుగుతాం. లుక్ ఎట్ యువర్ పోర్షన్ సైజ్. ఇట్ షుడ్ బి మీ వెయిట్ లాస్ ప్లాన్ అనేది స్లోగా, సస్టైనబుల్గా, పర్సిస్టెంట్గా అండ్ లాంగ్ టర్మ్ ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. If you have any doubts, feel free to contact us. We are always there to help you. Please do subscribe to our Mom IVF YouTube channel for further more information about fertility related issues. Thank you.